ఎంతోమంది ఫేవరెట్ అయినటువంటి పన్నీర్ బిర్యానీని సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు చూసేద్దామండి. పీసెస్ సాఫ్ట్గా, రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ని పీసెస్ కింద కట్ చేసుకొని లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 2 స్పూన్ల కర్డ్, 1 స్పూన్ నెయ్యి, కొంచెం కస్తూరి మెతి క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక లెమన్ చెక్క కూడా పిండుకొని మనము ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. రైస్ మనం కుక్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసి దాంట్లోకి వాటర్ కూడా యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర, హోల్ బిర్యానీ మసాలాలు వేసి ఎసరు బాగా మరిగిన తర్వాతకి మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా వేసేసి లెమన్ పిండుకున్నామంటే రైస్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుందండి. అలా 60% కుక్ అయిన రైస్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఈ పన్నీర్ మిక్చర్లోకి పైన మనము లేయర్స్ కింద యాడ్ చేసుకొని దానిపైన ధనియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్ల ఘీ, ఒక 2 స్పూన్ల రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. టిష్యూ పెట్టేసి జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసేసి మనము ఇలా లిడ్ పెట్టేసామంటే సిమ్లోనే ఉంచితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.